వచ్చిన బంధుమిత్రులకి, నా బిడ్డలందరికీ, ప్రియ సంగమ చిన్న బిడ్డలకి కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి బాబు విషయంలోని ఎంత చెప్పినా కానీ అది తరగనిది. దేవుడు నాకు చేసిన ఒక గొప్ప అద్భుత కార్యం. ఆ బాబు ఇలా ఉన్నాడంటే చాలా అద్భుత కార్యం అన్నమాట. ఆ బాబు జీవితంలో మరి దేవుడు నా జీవితంలో చేసింది చాలా అద్భుత కార్యాలు. మరి ఈ బాబు ఈ సంవత్సరంలో ఈ 10వ తారీఖు అడుగు పెట్టే గడియల్లోనే జూన్ 10వ తారీఖుని జరిగిన సంఘటన అయితే, మరి ఫిబ్రవరి నెలలో జరిగిన సంఘటన అయితే, మరి ఎంతో అపాయం, భయంకరమైన అపాయాలు అన్నమాట. బాబుని ఫిబ్రవరి నెలలోనైతే 3 రోజులు ఏకదివ్యంగా ఫీవర్ తగ్గలేదండి. జ్వరం తగ్గకపోతే తమ్ముడు నేను కూడా అర్ధరాత్రి మీద చేతుల మీదే తీసుకెళ్ళిపోయాం. ఆ టైంలో కూడా బాబుకి దేవుడు కృపను బట్టి ఏంటంటే షాక్లోకి వెళ్ళలేదండి. ఎందుకంటే అంత హై ఫీవర్ ఉన్న పిల్లలు ఎవరైనా సరే కోమలోకి వెళ్ళిపోతారనమాట. కానీ ప్రభు కృపను బట్టి దేవుడు ఆ ఒక్క విష జ్వరం నుంచి కూడా బాబుని తప్పించి రక్షించాడు. అలాగే మరి ఈ జూలై నెల అంతా అయిపోతుంది. ఇంకా లాస్ట్ని 30వ తారీఖుని, మొన్న బుధవారం కాక ముందు బుధవారం నాడు మరి బాబు స్నానం చేస్తున్నాడు కదా, నేను బయట పని చేసుకుంటున్నాను. ఈలోగా మరి స్నానం చేసి వచ్చాడు. మరి ఇక్కడ 2 చుట్లు పడిపోయి తలకి ఎడం పక్కనే, అంటే చిన్న మెదడికి కొంచెం దగ్గరలోని తగిలి బంతి ఎగిరినట్టు మధ్యలో పడిపోయాడండి. పడిపోయి చిన్న కుక్క పిల్లలాగా చుట్టుకుపోయి ఉన్నాడు. చేతులు అక్కడే ఉన్నాయి, నోటు మాటలేదు. నాకు ఆ సౌండ్కి బయట ఉన్నదాన్ని బయటకు వచ్చాను గబుక్కుని. వచ్చేటప్పటికి పిల్లోడు అలా పడిపోయి ఉన్నాడు. ఏమైందని ఆ చెయ్యి అలా తీసేటప్పటికి నా చేతిలోకి మరి ఇంత బుడగలాగా తలంతా పొంగిపోయి ఉన్నదనమాట. వాపు వచ్చేసింది. మరి దేవుని కృపను బట్టి నాకు ఇంకేం తోసిపడవలేదు. ఎస్రత్నం అనుకొని అలా సిలువేస్తూ నాన్న పిలిచి, నాన్న ఎక్కడ టెన్షన్ పడిపోయి కంగారు పడతాడు అనేసి నాన్న పిలిచి ఐస్ తీసుకురమ్మని, మరి ఆ జెండు బామ్ తీసుకురమ్మని నేను అలాగే ప్రార్థన చేసుకొని బాబుని 3 రోజులు ఆ వాపు అలాగే ఉండిపోయింది, తగ్గలేదు. నేను ఒక్కటే అన్నాను, ప్రభువా నేను హాస్పిటల్కి తీసుకెళ్ళలేను. ఆ టైంలో దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే బాబుకి 1/2 గంట సేపు మాట లేకపోయినా కానీ ఫిట్స్ రాలేదండి. దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఫిట్స్ వచ్చినా, మరి చెవుల్లో నుంచి ముక్కుల్లో నుంచి బ్లడ్ వచ్చినా బాబు నాకు దక్కకపోదు. ఎందుకంటే అంత గొప్ప అపాయం నుంచి దేవుడు మరి చిన్న దానికి మరి ఈరోజు చూసిన బిడ్డలో రేపు కనబడట్లేదు. ఎందుకంటే మా బావగారు కూడా ఇలాగే జస్ట్ ఇంటి దగ్గరే గేటు దాటుతుంటుండగానే పడిపోయి 1 రోజులు కోమాలో ఉండి ఆయన చనిపోయారండి. అదే సిచ్యువేషన్, తలకి ఏది దెబ్బ తగిలినా కానీ ఇంట్లో ఎవరమైనా సరే అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే అది చాలా సున్నితమైన మైండ్. మనకి ఆ మైండ్ లేకపోతే మనం ఎందుకు పనికిరామండి. దేవుడి కృపను బట్టి ఆ రోజు నుంచి ఫీవర్ కానీ మరి బాబుకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఎటువంటి వేరే విధంగా ఏమీ లేకుండా మరలా ఆ రోజు రాకముందే దేవుడు ఆ వాపును తగ్గించాడు. కొంచెం అయితే నొప్పి ఉంది, కానీ అయినప్పటికీ కూడా ఆ నొప్పి కూడా తెలియనివ్వకుండా దేవుడు సజీవ లెక్కల్లో మరి మధ్యన సంతోషంగా తిరగడానికి దేవుడు గొప్ప కృప చూపించాడండి. మీరందరూ కూడా బిడ్డ కోసం, ఆ బిడ్డ చదువు కోసం దేవునిలో బలంగా ఎదగాలని ప్రార్థన చేయండి. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించి ఆశీర్వదించును గాక.